అత్యంత నాణ్యతతో ఎక్కువ ఇళ్లు నిర్మిస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఆదివారం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. మండపేటలో నిర్మాణం పూర్తయిన రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లను ప్రారంభించారు. పార్కుల అభివృద్ధి పనులను ప్రారంభించారు. 68,50,000 రూపాయలతో చేపట్టిన మున్సిపల్ కార్యాలయ ఆధునీకరణ పనులు, సోలార్ సిస్టమ్ ను ప్రారంభించారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో 18 లక్షల వ్యయంతో చేపట్టిన ఫౌంటైన్లను ప్రారంభించారు. మండపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు 5,95,00,000 రూపాయల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19లో పేదల కోసం అత్యంత నాణ్యతతో ఇల్లు కట్టించాలని సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ప్రతి తల్లి కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇల్లు కట్టించాలని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం అధ్యయనం చేశాను. షేర్వాల్ టెక్నాలజీతో పేదలకు ఇల్లు కట్టింది ఏపీ మాత్రమే. టిడ్కో ఇళ్లలో టైల్స్, బ్లాక్ గ్రానైట్, షింక్ ఏర్పాటు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే షేర్వాల్ టెక్నాలజీతో ఇల్లు కట్టాం. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు పేదల ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అక్రమాలకు పాల్పడింది. గత ప్రభుత్వం ఇళ్లు కట్టకుండా పేదల పేరు మీద లోన్లు తీసుకుని ఆ నిధులు మళ్లించింది. బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు ఒత్తిడి వస్తుంటే 140 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్న టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. వచ్చే జూన్ నాటికి అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కట్టకుండా ఆ లబ్ధిదారుల పేర్ల మీద లోన్లు తీసుకుని అవి కూడా స్వాహా చేశాడు జగన్ రెడ్డి. ఆ టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల నుండి ఒత్తిడి వస్తున్న సందర్భంలో ఆ టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల నుండి ఒత్తిడి పెరుగుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని 140 కోట్ల రూపాయలు గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి మింగేసిన డబ్బుల్ని ఆ లబ్ధిదారుల తరపున ప్రభుత్వం కట్టింది. అది పరిస్థితి. 70-80% పూర్తయిన టిడ్కో ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారికి అందించలేని అసమర్థ పాలకుడు నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఓకదంపుడు ఉపన్యాసాలు, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పడం తప్ప జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యం. అన్ని మోసాలు చేసి, ప్రజలను దగా చేసి, ప్రజలను ముంచి, లిక్కర్ స్కామ్ లాంటి భారీ స్కామ్లు చేసి లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకుని ఇవాళకి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. ఆ వెనకాల ఉన్న సన్నాసి మంద సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆ అబద్ధాలని ఉటంకిస్తూ తోపులను తురుములను చెప్పుకోవడం తప్ప లబ్ధిదారుడికి కూడా టిడ్కో ఇల్లు ఇవ్వలేని సన్నాసులు వీళ్ళు. అవన్నీ గ్రహించే ప్రజలు 11కి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా సిగ్గు సరళ లేకుండా వచ్చి అబద్ధాలు చెబుతానే ఉన్నారు. అది వాళ్ళ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనం.